హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. ఈ పర్వదినం ముందు 9 రోజులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవీ నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారు, ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు, ఎలాంటి నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రి 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు. రెండో రోజు. ఈరోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. మూడో రోజు. ఈరోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. నాలుగో రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. ఐదో రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు. లోకకంటకులైన రాక్షసులను సంహరించటానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం. ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఆరో రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు. ఏడో రోజు. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దధ్యోదనం నివేదిస్తారు. ఎనిమిదో రోజు. ఈరోజు దుర్గాష్టమి పర్వదినం. ఈరోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు. ఈరోజు మహానవమి పర్వదినం. ఈరోజునే మహిషాసుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్కెర పొంగలి నివేదిస్తారు. విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.